ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునందు శుభాభివందనములు. మెల్లని స్వరంలో ఈ దినం దేవుని యొక్క వాక్యము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలొకడు నిష్కాటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, లోకంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము ఈ లోకం నుండి ప్రత్యేకింపబడ్డాం. దేవుని సంతానముగా పరలోక వారసులమయ్యాం. ఆత్మ సంబంధులుగా ఉన్నాం. దేవుని పిల్లలం అనిపించుకుంటున్నాం. దేవుడు మీరు నా పిల్లలని పిలుచుకున్న ఏర్పాటుకు తగినట్లుగా మనం ఉండాలని ఆశపడుతున్నాం. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని పిల్లలుగా దేవునికి ఉన్నటువంటి ప్రతి లక్షణం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. సహోదరులమైన మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం గలవారై ఉండాలని కోరుకుంటున్నారు. అది ఎలాంటి ప్రేమ అనంటే ఈ లోక ప్రేమ కాదు. ఈ లోక ప్రేమ అవమానాల పాలు చేస్తుంది, నిందల పాలు చేస్తుంది, అవసరములో వాడుకుని వదిలేస్తుంది, అనవసరమైన విషయాలు మన మీదకు తెచ్చిపెడుతుంది, మన మీద అబద్ధపు సాక్ష్యాలను చూపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నారు, ఈ లోకం నుండి వేరైన మీరు ఈ లోక ప్రేమను చూపించుకోకుండా దేవునికి ఉన్న ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమను, నిష్కాటమైన ప్రేమను మనము ఒకరికొకరు చూపించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కని ఎడల ఒకరు చనుకోకూడదని కూడా చెప్తూ ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ దేవుని యొక్క కృప పొందుకున్న వారంగా ఉండాలంటున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని ప్రేమను మనం ఆలోచించుకుంటే ఆయన ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిజమైన ప్రేమ డంబములకు పోదు. నిజమైన ప్రేమ వేలెత్తి చూపించదు. నిజమైన ప్రేమ మనకు నష్టం కలిగించదు. మన కోసం త్యాగం చేసే ప్రేమ నిజమైన ప్రేమ. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన తండ్రి అయిన దేవుడు మనకు రుజువు చేశారు. మన తండ్రి అయిన దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుని త్యాగం ఇస్తే తన తండ్రి ఆశను నెరవేర్చడానికి, తన తండ్రి పిల్లలను తండ్రికి దగ్గర చేయటానికి తను తానే త్యాగం చేసుకున్నారు. అది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమని మనము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటుంది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపం. ఆయన స్వరూపాలుగా మనము చేయబడ్డాము. మరి ఆయనకుండే లక్షణం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్న రీతిలో మనం అందరినీ కూడా ఒకరినొకరు శ్రేష్టమైన శాశ్వతమైన దేవుని ప్రేమను కలిగి ఉండాలని ప్రభువుకు వల్లే మనము కూడా దేవుని కోరికలను, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి తుదకు దేవుని దగ్గరికి చేరాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.